నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు పర్యావరణ వ్యవసాయ రంగ నిపుణులు దొంతి నరసింహారెడ్డి గారు మనతో ఉన్నారు. ఈ మధ్యకాలంలో E20 సంబంధించిన అంశం పెద్ద ఎత్తున వార్తల్లో ఉంటుంది, అభ్యంతరాలు కూడా వస్తున్నాయి. కేంద్రం ఎప్పటికప్పుడు కూడా నష్ట నివారణ చర్యలో భాగంగా అప్డేట్స్ ఇస్తుంది. కానీ చాలామంది వాహనదారుల్లో కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. లేదు ఇంజన్ పాడవుతుంది, రకరకాల సమస్యలు వస్తున్నాయంటూ కూడా చాలామంది వీడియోస్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ అంశం వైరల్గా మారుతుంది. నిజంగానే కేంద్రం ఒకవైపు అయితే మాత్రం కాలుష్యాన్ని తగ్గించవచ్చు, అలాగే సంపదను కూడా కాపాడుకోవచ్చు, వ్యవసాయ రంగాన్ని కూడా ఊతమిస్తుందని కేంద్రం అంటుంది. వాస్తవం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. E20 ఇథనాల్ 20 అనేది ఈ మధ్యకాలంలో బాగా వార్తల్లో నిలుస్తుంది. ఒకసారిగా దీన్ని తెచ్చిన విధానం, అసలు E20 అంటే ఏంటంటే ఏం చెప్తారు సార్? ఇథనాల్ అనేది మనకు బయోఫ్యూయల్ అంటారు. ఇది మనకు పంటల నుంచి, వివిధ పంటల నుంచి తయారు చేయొచ్చు. మొదట్లో చెరుకు నుంచి తయారు చేసేవాళ్ళు. ఓకే. చెరుకులో మొలాసిస్ తర్వాత ఇథనాల్ తయారు చేయడం మొదలుపెట్టారు. ఇది బ్రెజిల్ దేశంలో చాలా పెద్ద ఎత్తున వాడతారు వాళ్ళు బయోఫ్యూయల్. ఓకే. అయితే ఇది మన భారతదేశం దాదాపు 2001-2 నుంచి కూడా దీని గురించి కార్యక్రమం నడుస్తుంది. కాకపోతే ఇటీవల ఒక 10 ఏళ్ళ కాలంలో ఈ బహుశా బీజేపీ వచ్చినాకనే 2-3 పరిణామాలు ఈ ఇథనాల్ని పుష్ చేయడం మొదలుపెట్టినాయి. అందులో ఒకటి ఏంటంటే, మనకు 2015లో అంతర్జాతీయ వాతావరణ సదస్సులో 2015 ప్యారిస్ ఒప్పందం చాలా ముఖ్యం అక్కడ. దీంట్లో కీలక పరిణామం. ఈ ప్యారిస్ ఒప్పందంలో ప్రతి దేశము తన దేశంలో ఉత్పన్నమయ్యే కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించడానికి స్వతంత్రంగా ఒక కార్యక్రమం తయారు చేసి ప్రకటించాలి అక్కడ. ఆ 2015 ఒప్పందం ప్రకారం మన ప్రభుత్వము మేము మన కార్బన్ ఉద్గారాలు తగ్గిస్తామని ప్రకటించింది. దానికి కొన్ని టార్గెట్లు కూడా ఇచ్చారు. అందులో ఒకటి, ఇప్పుడు సాధారణంగా ఈ కార్బన్ ఉద్గారాలు ఎక్కువగా ఎనర్జీ సెక్టార్ నుంచి వస్తాయి. ఓకే. ఎనర్జీ అంటే మనకు డీజిల్, పెట్రోల్, ఈ శిలాజ ఇంధనాలు వాడడము, బర్న్ చేయడము, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్కి కోల్ వాడడము, బొగ్గు, ఇవన్నిటి వల్ల ఎక్కువ శాతం ఎక్కడైనా ఏ దేశంలో అయినా ఎనర్జీ సెక్టార్ నుంచే ఎక్కువ ఉంటుంది. ఎనర్జీలో కూడా 3-4 ఉపరంగాలు ఉన్నాయి. అందులో రవాణా రంగం ఒకటి. ప్రభుత్వం అప్పుడు ఒకటేమో సరే బొగ్గు ఉత్పత్తి, థర్మల్ విద్యుత్ తగ్గించి రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ పెంచుతామని చెప్పారు. ఆ దిశగా నడుస్తుంది కూడా. మనము రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్లు అచీవ్ చేసినామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండో వైపు ఈ రవాణా రంగంలో ఇథనాల్ను ప్రమోట్ చేయడానికి పూనుకున్నది ప్రభుత్వం. ఓకే. అయితే ఆ ఇథనాల్ కొరకు ఎథనాల్ ఉత్పత్తి కావాలి కదా మొదట్లో. అందుకని ఇథనాల్ ఉత్పత్తి అప్పటిదాకా మనకు చెరుకు నుంచే ఇథనాల్ ఉత్పత్తి మన దగ్గర జరిగేది. ఎందుకంటే డిస్టిలరీలు మనకి ఉన్నాయి కాబట్టి డిస్టిలరీలో కొందరికి మీరు ఖచ్చితంగా ఇథనాల్ అప్పుడు ఓన్లీ 5% ఇవ్వమని చెప్పేవారు. ఇది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకి ఖచ్చితంగా ఈ డిస్టిలరీ నుంచి ఇంత ఇథనాల్ ఇవ్వాలి అని పెట్టిన నిబంధన. ఓకే. అయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ డిస్టిలరీల మధ్య ఒక సంఘర్షణ ఏర్పడింది. సమన్వయం కుదరలే. ఎందుకంటే వీళ్ళకేందంటే ఇథనాల్ బదులు ఆ మొలాసిస్, ఆ డిస్టిలరీ తోటి వైన్స్, లిక్కర్ బాగుంటుంది. ఇది వీళ్ళ బాధ. వాళ్ళేమో ఇథనాల్ పోస్తే వాళ్ళకి 5% దానివల్ల అంత పెట్రోల్ వినియోగం తగ్గి వాళ్ళ ఆదాయం పోతుందని వాళ్ళ బాధ. ఇద్దరు బాధలే. సో ఇద్దరికీ ఇష్టం లేకుండే 2 రంగాలకు. కానీ మొత్తంగా ప్రభుత్వము దీన్ని పుష్ చేస్తా పోతున్నది అప్పటి నుంచి కూడా. అయితే మొదట్లో E10 అని పెట్టారు.
అప్పుడే 5-6 ఏళ్ల కిందటనే మేము క్రమంగా E20కి మారుతామని ప్రకటిస్తూ వస్తున్నారు. ఉమ్, అయితే ఈ నేపథ్యంలో ఉత్పత్తి కావాలి కదా! ఉమ్, ఉత్పత్తి కావాలని ప్రభుత్వము ఇథనాల్ పరిశ్రమలను ప్రోత్సహించడం మొదలుపెట్టింది. ఉమ్, దానికి కావాల్సిన ఏ పరిశ్రమ అయినా పర్యావరణ అనుమతులు తీసుకోవాలి. పర్యావరణ ప్రక్రియలు ఉన్నాయి. ఉమ్, మీరు ఓ పరిశ్రమ పెడితే ముందు ఆ పరిశ్రమ ఏర్పాటు చేసే చోట ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి. తర్వాత ప్రజలతోటి పబ్లిక్ హియరింగ్ చేయాలి. ఉమ్, ఇవన్నీ చేసినాక పరిశ్రమ ఏర్పాటవుతది. ఉమ్, అయితే ఆ ప్రక్రియ నుంచి ఈ ఇథనాల్ పరిశ్రమలను మినహాయించేసింది. ఉమ్హు, మినహాయించి వాళ్ళకి సబ్సిడీలు ఇంకా రకరకాల భూమి సబ్సిడీ ఇంకా ఏం కావాలన్నా ఆ సబ్సిడీలు ప్రకటించి ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టుకున్నారు. ఉమ్, అట్లా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఇథనాల్ పరిశ్రమలు వచ్చినాయి. అవునవును. అయితే ఆ ఇథనాల్ పరిశ్రమల మీద మొదటి నుంచి కూడా రైతాంగము ఎక్కడెక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తారో అక్కడ స్థానిక రైతులు దాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా వివాదాస్పదమైంది. మహబూబ్ నగర్ సైడ్ కూడా చాలా మంది కూడా చిత్తనూరు అనే ఊర్లో అది మొదటి నుంచి అక్కడ వ్యతిరేకించారు. ఉమ్. తర్వాత నిర్మల్ దగ్గర ఎందుకు వ్యతిరేకించారు. సార్ వ్యతిరేకించడం గల కారణం ఏంటి? ఎందుకంటే వీళ్ళు పోయి పొలాల మధ్య పెట్టడము, ఉమ్, ఏది పరిశ్రమ ఉమ్, వ్యవసాయ భూమి మధ్యలో పెట్టడము, ఉమ్, తర్వాత దీని నుంచి కాలుష్యం వస్తుంది అని. ఉమ్. కాలుష్యం పోవడానికి కాలుష్యం వస్తుంది. ఆ, ఇది పెడితే కాలుష్యం వస్తుంది ఓకే. వస్తుంది. తర్వాత నీళ్లు బాగా కావాలి దీనికి. ఉహు, అంటే వ్యవసాయానికి కావాల్సిన నీళ్లు వీళ్ళు తీసుకుంటారు అనేది ఉమ్, కనపడింది. ఉమ్, ప్రభుత్వమే అప్పుడు కూడా ఏం చెప్పిందంటే లేలే ఈ పరిశ్రమ వస్తే మీకు గిట్టుబాటు ధర వస్తుంది అని చెప్పడం ఇప్పుడు కూడా అదే చెప్తుందిగా. సో ఇప్పుడు కూడా అదే చెప్తుంది. కానీ గిట్టుబాటు ధర ఆ, ఏ, రావాలంటే డిమాండ్ లేక కాదు కదా. ఈ పంటలు ఏవైతున్నాయి ఇప్పుడు మన దగ్గర ఇథనాల్ 4-5 పంటల నుంచి తయారు చేయొచ్చు. ఏ ఏ పంటలు సార్? మన చెరుకు, గోధుమలు, ఉమ్, మన వరి, ఉమ్, జొన్నలు, సజ్జలు, మక్కలు ఓ, వీటి నుంచి చేయొచ్చు. ఉమ్, అయితే ఆ మక్కల నుంచి ఇప్పుడు అమెరికానేమో మక్కల నుంచి ఎక్కువ చేస్తారు వాళ్ళు. ఉహు, ఇంకా వేరేవి కూడా ఉన్నాయి కానీ మక్కలు ఎక్కువ. ఉమ్, మన దగ్గర మక్కలు కానీ వరి కానీ ఇవన్నీ కూడా ఆహార పంటలు ఇవి. అవును. మనం ముందే మన ఆహారం ఉత్పత్తి పెంచుదాం, ఎందుకంటే ఆకలి ఉండొద్దని. అవును. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కావచ్చు, ఆహార పంపిణీ పథకం ఇవన్నీ కూడా ఉమ్, పేదలకు ఆహారము ఒక వాళ్ళ స్తోమతకు తగినట్టుగా అందేయడానికే మనం ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం మొదటి నుంచి కూడా. ఓకే. మరి ఈ అట్లాంటి పంటను మనం ఇథనాల్కి మళ్ళిస్తే ఉమ్, మనకు ఆహార కొరత ఏర్పడుతుంది కదా. ఉమ్, రెండవది భూమి ఆ, ఆహార పంటలకు భూమి తగ్గిపోతుంది మన దగ్గర మొత్తం ప్రపంచవ్యాప్తంగా. మెల్లగా రకరకాల కారణాల వల్ల. రియల్ ఎస్టేట్ కానీ ఇంకా. సో ఈ నేపథ్యంలో ఇట్లాంటి వరి ఆధారిత ఇథనాల్ పరిశ్రమ వద్దు అని నిపుణులు చెప్తూ వస్తారు. ఉమ్, కాకపోతే నీతి ఆయోగ్ ఆ మధ్య ఒక నివేదిక ఇచ్చింది. లేదు మనము ఇన్ని వేల ఎకరాలు వాడితే సరిపోతుంది. రెండోది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే భారత ఆహార సంస్థ ఉందో ఉమ్, వాళ్ళు వరి గోధుమలు సేకరిస్తారు ప్రతిసారి. ఉమ్, సేకరించి గోదాములో పెట్టినాక గోదాములో పాడైపోతున్నాయి చాలా మటుకు. ఉమ్, ఎందుకంటే నిల్వ చేసే పద్ధతి సరిగా లేక ఈ ఆహార పంపిణీలో లోపాల వల్ల ఉమ్, క్రమంగా ఆహారం ఎంత ప్రతి కుటుంబానికి ఇవ్వాల్సిన ఏదైతే వాల్యూమ్ ఉంటుందో తగ్గించి ఈ నిల్వలు పెంచి దీన్ని అమ్ముకోవాలనే దశలో ప్రభుత్వము గత 15-20 ఏళ్ళ నుంచి ఉంది. ఉమ్, సో అక్కడ పాడైతున్న ధాన్యం మాత్రమే ఇస్తాము అని మళ్ళా ఆ మధ్య అదొకటి చెప్పారు. పరిశ్రమ పెట్టే చోటనేమో రైతులకు మీ పంట పక్కనే ఉంటుంది ఆడ తీసుకుంటాడు మీకు ఇస్తాడు అని వాళ్ళకి చెప్పి, ఉమ్, ఇక్కడ విధానపరంగా ఏం చెప్తున్నారు అంటే ఏది ఇవన్నీ మనం పనికిరాని పాడైపోయిన ధాన్యమే తీసుకుంటామని అక్కడ చెప్తున్నారు. ఉమ్, ఇక మొత్తానికి ఏం చెప్తున్నారు అంటే ఇథనాల్ పరిశ్రమ కావాలి మనకు. కేంద్ర ప్రభుత్వం ఏముందంటే వ్యవసాయ రంగానికి లాభం చేస్తుంది, దాంతోపాటు
కాలుష్యాన్ని కూడా తగ్గిస్తా అని చెప్తారు. నిజంగా ఇథనాల్ ద్వారా కాలుష్యం తగ్గుద్దా? ఏం చెప్తారు సార్? తగ్గుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు పెట్రోల్ తోటి దీన్ని టైల్ పైప్ ఎమిషన్స్ అంటారు. అంటే పొగ గొట్టాలు ఉంటాయి కదా మనకు ప్రతి వాహనం. అవును సార్, అవును. ఈ ఇక్కడ ఉత్పన్నమయ్యే ఎమిషన్స్ మారుతాయి, తగ్గుతుంది. జనరల్గా మనకు పెట్రోల్ డీజిల్ వల్ల టైల్ పైప్ ఎమిషన్స్ అంటే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్స్ ఇవి వస్తాయి. ఇంకా ప్రమాదకరమైన వాయువులు కూడా ఉన్నాయి, సల్ఫర్ డయాక్సైడ్. ఇప్పుడు డీజిల్ అయితే మనకు బెంజిన్ కూడా వస్తుంది. పెట్రోల్ మాట్లాడితే పెట్రోల్లో ఇప్పుడు ఇథనాల్ వాడితే ఇందులో వాల్యూమ్ తగ్గుతుంది, కార్బన్ మోనాక్సైడ్ కొంత తగ్గుతుంది, కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుంది. అంటే ఈ టైల్ పైప్ ఎమిషన్స్ ఆ మేరకు తగ్గుతాయి. కాకపోతే అడిషనల్గా మన కొత్త కాలుష్యాలు కొన్ని ఉన్నాయి. ఏం కాలుష్యాలు సార్? అది ఆల్డిహైడ్స్ అని ఉంటాయి. ఆల్డిహైడ్స్, ఫార్మల్డిహైడ్ అని 2-3 రకాల అసిటైల్ డిహైడ్, ఇవి ఎమిషన్స్ వస్తాయి. ఈ వీటితోటి కూడా సమస్యనే. అయితే ఇప్పుడు అది అంటే ఇది 10 ఇక్కడ వస్తే అక్కడ ఇవే 5 తగ్గుతాయి, ఒక 2 అక్కడ యాడ్ అవుతుంది. సో వాల్యూమ్ వైజ్ అది చూస్తే తగ్గుతుంది, అందులో అనుమానం లేదు. కాకపోతే ఇంకొక కొలమానం కూడా చూస్తాం మనం. జనరల్గా టైల్ పైప్ ఎమిషన్స్ వాల్యూమ్ బట్టి, ఇప్పుడు మనకు ఎన్ని వాహనాలు ఉన్నాయి, ఆ వాహనాల వల్ల ఎంత ఎమిషన్స్ తగ్గుతాయి అనేది ఒక అంశం. అయితే మీరు ఇప్పుడు ఈ ఇథనాల్ ఏదైతే పరిష్కారం అంటున్నారో, ఈ పరిష్కారం ఉత్పత్తి చేయడానికి ఎంత కార్బన్ ఎమిషన్స్ జరుగుతాయి అంటే మనం ఆ ధాన్యం ఉత్పత్తి దగ్గర నుంచి ఇథనాల్ వరకు ఎంత ఉంటుంది, దీన్ని కార్బన్ ఫుట్ ప్రింట్ అంటారు. అంటే అన్ని విషయాలు ఇప్పుడు కనిపించదు, లెక్కలోకి రాదు. అది తీసుకున్నారు, పరిగణలోకి తీసుకుంటారు. అందులో చెరుకు నుంచి ఎక్కువ వస్తుందా, వరి నుంచి వస్తుందా, గోధుమల నుంచి వస్తుందా, దేనివల్ల ఎంత వస్తుంది అని ఒక కంపారిటివ్ అంచనా ప్రభుత్వం చెప్పలేదు, వేయలేదు. వేస్తే తెలుస్తుంది. ఇప్పుడు మనం వరి పండించేటప్పుడు మనం విపరీతంగా నీళ్లు వాడతాం. ఈ నీళ్లు వాడి ఆ పంట పండించేటప్పుడే కార్బన్ ఉద్గారాలు ఉంటాయి, కార్బన్ మోనాక్సైడ్ అవి వస్తాయి. మరి మనం వరి పండించి ఆ కార్బన్ ఉద్గారాలు చేసి మళ్ళీ ఇక్కడ తగ్గిస్తే ఇవి బ్యాలెన్స్ అవుట్ అవుతాయా అని ఒక అధ్యయనం లేదు. అవ్వచ్చు, అయితే ఇది అవుతుంది అని చెప్పడంలో, ఇప్పుడు శాస్త్రీయంగా ఇది అవుతుంది అని చెప్పడంలో తప్పు లేదు కదా ప్రభుత్వానికి. సో ప్రభుత్వము ఈ క్రాస్ కటింగ్ ఇష్యూస్, ఇప్పుడు E20 తీసుకొస్తే కాలుష్యం తగ్గుతుంది, రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది, దేశాల మీద ఆధారపడడం తగ్గుతుంది అని ఏవైతే 3 చెప్పిందో, ఈ 3 పూర్తి స్థాయిలో నిజం కావు. ఎందుకంటే గిట్టుబాటు ధర రాదు. ఎందుకంటే రైతులకు సమస్య ఏంటంటే మార్కెట్లో దోపిడీ, ధర డిమాండ్ లెక్క కాదు. ప్రభుత్వం ఏమంటుంది, ఇప్పుడు మేము ఒక అడిషనల్ డిమాండ్ సృష్టించినాము, దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. ఓకే, కానీ వరి డిమాండ్ లేక కాదు కదా, మనం తినేదే వరి, అన్నం. సో డిమాండ్ లేక కాదు, గోధుమలకి డిమాండ్ లేక కాదు. సమస్య ఏంటంటే రైతుకి గిట్టుబాటు ధరకు మార్కెట్లో దోపిడీ. ఈ దోపిడీని అరికట్టే విధానం ఇథనాల్ వల్ల రాదు. ఇథనాల్ కేవలము ఇంకొక ఉపయోగం తీసుకొచ్చింది అంతే, అంతే తప్ప రైతులకు డైరెక్ట్ మేలేం జరగదు. ఇక రెండోది మనం ఇందాకే మాట్లాడుకున్నాం, ఎమిషన్స్ తగ్గుతాయని. ఎమిషన్స్ తగ్గుతాయి, టైల్ పైప్ ఎమిషన్స్ తగ్గుతాయి, అందులో అనుమానం లేదు. కానీ కొత్తగా ఫార్మల్డిహైడ్, అసిటైల్ డిహైడ్ లాంటి వస్తే అప్పటి పరిస్థితి ఏంది? ఎందుకంటే భారతదేశంలో అన్ని సాంద్రత కదా. ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక 1000 వాహనాలు ఉన్నాయి, అక్కడ మనం ఇథనాల్ లేకుండా పెట్రోల్ ఎమిషన్స్ వస్తే కాలుష్యం ఎక్కువ ఉంటుంది. మరి అందులో 20% ఇథనాల్ పెడితే కాలుష్యం తగ్గుతుందా?
తగ్గితే ఈ ఈ వీటి సంగతి ఏంది, అసిటైల్ డిహైడ్, ఫార్మల్ డిహైడ్, ఉమ్, ఇది ప్రభుత్వం చెప్పలేదు ఇప్పటివరకు. సో అది కూడా తగ్గుతుంది కానీ పూర్తిగా జీరో కాదు, ఉమ్, అంటే ఎమిషన్స్ జీరో కావు. ఇక మూడవది, మనము దిగుమతుల మీద, పెట్రోల్ దిగుమతుల మీద మనము ఆధారపడకుండా స్వతంత్రంగా ఉంటాం. అది ఇది కూడా ఇప్పుడు మనం రోజుకి నాకు తెలిసి దాదాపు 162 మిలియన్ లీటర్ల పెట్రోల్ వాడుతున్నాం భారతదేశం రోజుకి. రోజుకు. అందులోనూ 20% తగ్గిస్తే అది 3 మిలియన్ లీటర్లు అవుతుంది. ఉమ్, అటు ఇటుగా ఎంతో కొంత అవుతుంది. ఉమ్, మరి 160లో 3 30 ఎంతనో పెడితే ఉమ్, మిగతాదైతే మనం దిగుమతి చేసుకోవాలి కదా. అవును. మరి అది ఆధారపడడం తగ్గించడం అంటే నువ్వు 80% తీసుకొస్తే అప్పుడు తగ్గించడం. తగ్గించినట్టు చెప్పచ్చు. ఉమ్. నువ్వు 20%, 10% తగ్గించి మేము ఆధారపడడం తగ్గించామంటే అది కూడా అంటే ఇది ప్రకటనలు చేసుకోవడానికి బాగుంటుంది తప్ప ప్రాక్టికల్గా ఇది ఉపయోగకరం కాదంటారు. బయోఫ్యూయల్స్ సరైనది కాదు అనేది ప్రపంచం అంతటా గుర్తించింది. ఉమ్, కేవలం బ్రెజిల్ తప్పితే ఏ దేశం కూడా బయోఫ్యూయల్స్ వాడడం లేదు. ఉమ్, అమెరికా కూడా ఈ స్థాయిలో వాళ్ళు బయోఫ్యూయల్ ఉత్పత్తి అయినా ఉమ్, వాళ్ళు ఏం చేసుకోవాలో తెలియక వాళ్ళు మనకు ఎగుమతి చేస్తామంటారు. ఓహో మళ్ళీ. మన పేద దేశము, మనము ఇంత పెద్ద జనాభా ఉంది, అటువంటి పరిస్థితులలో మనకున్న భూమిని, ఆ భూసారాన్ని, ఆ ఆహార పంటల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది మన మీద. దాన్ని మనం ఇథనాల్కి డైవర్ట్ చేస్తే, ఇప్పుడంటే మనకి ఇంకా పూర్తిగా ఆధారపడలేదు, రేపు పొద్దున్న ఇటువంటి పూర్తిగా అమలు అయిపోతే ఇప్పుడు మీరు బియ్యం తక్కువ వండింది, ఇప్పుడు ఎల్నినో వచ్చింది, బియ్యం తక్కువ వండింది, మరి అప్పుడు బియ్యం ఇటిస్తారా వాహనాలకు ఇస్తారా? నిజం. తినడానికా వాహనాలక ఈ సమస్య వస్తుంది కదా. అవును. సో నువ్వు అట్లాంటి పరిష్కారం వైపు ఎందుకు అడుగులు వేస్తున్నారు? ఈ ప్రశ్నలు మొదటి నుంచి చాలా మంది వేస్తున్నారు. కానీ ప్రభుత్వము ఇప్పుడు ప్రజలు కూడా ఇప్పుడే గుర్తించారు ఇది పెద్ద సమస్య. చాలా మంది తెలియదు సార్ ఇంకా కలిపేది. రైతులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, రైతు సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు వాహనదారులు వాళ్ళు ఎదుర్కొంటున్న అనుభవాల నేపథ్యంలో సార్ ఒక 2-3 అంశాలు బయటకు వస్తున్నాయి సార్. ఒకటి, ఇంజన్లు పాడైపోతున్నాయని చాలా మంది కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మైలేజ్ గతంతో పోలిస్తే తగ్గిపోయిందని కూడా మాట్లాడుకుంటున్నారు. నిజంగా మైలేజ్ తగ్గుతుంది అనే దానిపైన కేంద్రం అయితే మాత్రం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. 5% పైన కూడా తగ్గే అవకాశం ఉంది, కానీ పర్యావరణానికి మేలైతుందని వాళ్ళు చెప్తున్నారు. మీరు నిజంగా వెహికల్స్ నిజంగా పాడైతాయా? జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? వ్యక్తిగత అనుభవాలు అయితే చాలా ఉన్నాయి, పాడైపోయినాయి. ఆ పాడైపోయిన కూడా పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకొని ఒక 5 కిలోమీటర్లు పోయినాక ఇంజన్ ఆగిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళ ఇంజన్ మార్చాలి, అందులో ఏవో వచ్చినాయి అని వాళ్ళు వచ్చి పెట్రోల్ బంక్ వాళ్ళతో కొట్లాట పెట్టుకున్న ఘర్షణలు చాలా అయినాయి, అవుతున్నాయి కూడా, వరుసగా అవుతున్నాయి ఇప్పటికీ. తర్వాత బహుశా సంవత్సరం క్రితము మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కాన్వాయ్ ఆగిపోయింది. వాళ్ళు పెట్రోల్ పోయించుకొని వాళ్ళు కొద్ది దూరం పోగానే మొత్తం కాన్వాయ్ అయిపోయింది. ఓకే. తర్వాత పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ సార్ అది ఆగిపోవడానికి ఇటువంటి పెట్రోల్ డీజిల్ కలపడమే కారణం అని తేలిందా? ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ ఎవరు చెప్పలేదు, కానీ బయటికి చెప్పింది మాత్రం పెట్రోల్ అక్కడ పోసుకొని వెళ్ళినాకనే అయిపోయింది. ఆ న్యూస్ అప్పుడే వచ్చింది. తర్వాత వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్లు లెటర్లు రాసిండు కలెక్టర్లకి, మేము నీళ్లు పోస్తున్నామని మాతో ఘర్షణ పెట్టుకుంటున్నారు వినియోగదారులు, మీరు ఇది తేల్చండి ఈ విషయము, నీళ్లు కావు ఇవి, ఇథనాల్ కలిపిన తర్వాత అది ఎక్కువసేపు నిల్వ ఉంటే నీళ్ళు వస్తాయి, అది మేమేం చేయలేము, అది మీరు సప్లై చేసిందే, ఈ విషయం మీరు చెప్పండి, ఎడ్యుకేట్ చేయండి, లేదా దీన్ని ఆపండి అని వాళ్ళు లెటర్లు రాసిండ్రు కేంద్ర
జిల్లా కలెక్టర్లకి. సార్ పెట్రోల్లో ఎక్కువసేపు ఇథనాల్ నిల్వ ఉండడం వల్ల అది అలాగే ఉండడం వల్ల నీళ్ళలాగా మారిపోయే అవకాశం ఉంది వాళ్ళు చెప్పి నిజమేనది. నీళ్లు తేలుతాయని అంటున్నారు. అది ఆ ట్యాంకులో కానీ వాళ్ళ ట్యాంకులో కానీ వాహనంలో ట్యాంకులో కానీ ఎక్కువసేపు ఉంటే అది నీళ్లుగా తేలుతుంది అని టెక్నికల్ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇందులో ఇంకొక అంశం ఆ మధ్యనే 2 ఏళ్ల కిందట తెలిసింది ఏంటంటే ఈ బ్లెండింగ్ ఏదైతే చేస్తారో అంటే ఇథనాల్ పెట్రోల్ బ్లెండింగ్ అది సాంకేతికంగా చేయాలి. ఏదో మనం నీళ్లు పాలు కలిపినట్టు కాదు. దాన్ని ఒక టెక్నికల్ పారామీటర్స్లో చేయాలి. అది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ సరిగా చేయట్లేదు. దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది కానీ కూడా ఆ మధ్య అభిప్రాయం వాళ్ళు ఎందుకు చేశారు, చేయమంటే చేయాలి కదా. అంటే వాళ్ళకి మళ్ళీ దానికి ఈక్విప్మెంట్ పెట్టాలి. దానికి ఇక వాళ్ళ సమస్యలు ఏమున్నాయి వాళ్ళ పర్సనల్ వాళ్ళకు ఉంటాయి ఇక. కాకపోతే వాళ్ళు నేరుగా ఇది అది కలిపి పంపిస్తున్నారు. సార్ ఆయిల్ మార్కెట్లు ఇథనాల్ని ఎంకరేజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయా? వాళ్ళు బహిరంగంగా అయితే ఇప్పటివరకు చెప్పలేదు. ప్రభుత్వం ఒత్తిడి మీద ఇప్పుడు ఏమంటుందంటే ఇప్పుడు ఇవాళ నిన్న ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన మేము ఇథనాల్ 20 తెచ్చే ముందు మేము ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ తోటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ తోటి ఆయా డిపార్ట్మెంట్లతోటి మేము సంప్రదింపులు చేసి తీసుకొచ్చినామని చెప్తున్నారు. కానీ వాహనదారులతో మాత్రం చేయలేదు, సంప్రదింపులు చేయలేదు. రెండోది ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ కూడా మొన్ననే వాళ్ళు చెప్పారు ఇథనాల్ వల్ల ఆ రబ్బర్ పాడైపోతుంది, ఇంజన్ పాడవుతుందని వాళ్ళు చెప్పారు. ఇవన్నీ పక్కన పెడితే వాహనదారుల అనుభవాలు ఉన్నాయి. ఇవన్నీ చూసి ఇప్పుడు ఈరోజు వచ్చిన చర్చ కూడా కాదు. ఇప్పుడు 2023కు ముందున్న మోడల్స్లో వాళ్ళు మాన్యువల్స్లో కూడా యూజర్ మాన్యువల్లో వాళ్ళు ఏ రకమైన ఫ్యూయల్ నడుస్తుందని రాస్తారు వాళ్ళు. ఆ యూజర్ మాన్యువల్లో కూడా మీకు ఇథనాల్ వల్ల సమస్య వస్తే మీరు వేరే ఫ్యూయల్ వాడండి అని వాళ్ళు సూచనలు ఇచ్చినారని కొందరు వాహనదారులు చెప్తున్నారు. మరి అంటే మ్యానుఫ్యాక్చరర్సే ఇథనాల్ వల్ల వచ్చే సమస్య ఉండొచ్చు, ఉంటే మీరు ఆ ఫ్యూయల్ వాడకండి అని చెప్తున్నారు. ఇక్కడ ఆప్షన్ లేదుగా. ఇక కేంద్ర ప్రభుత్వం ఏమో అందరికీ తప్పనిసరిగా వాడండి అంటున్నారు. ఇప్పుడు ఆప్షన్ ఇచ్చి దాన్ని తీసుకొస్తే వచ్చే సమస్య ఏంది? ఇది ప్రభుత్వానికి వేసే ప్రశ్న. ఎవరో కాలుష్యం తగ్గించాలి. మేము మొదటి నుంచి కూడా పర్యావరణ కాలుష్యం తగ్గించాలి, ఆ డీజిల్ పెట్రోల్ వాడకం తగ్గించాలి, ఫేస్ అవుట్ చేయాలని అంటున్నాం. కాకపోతే దీనికి ఒక సామాజిక న్యాయం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ప్రజాస్వామ్య పద్ధతి. దీనివల్ల ఎవరి మీద భారం పడుతుంది, ఎవరు నష్టపోతారు, మరి వాళ్ళకి ఆ ఉపశమన ఏం చేయాలి అంటే మనం ఒక మార్పుని తీసుకొస్తున్నప్పుడు ఆ మార్పు వల్ల బాధపడే వాళ్ళు ఎవరు, వాళ్ళ బాధను మనము ఎట్లా తీరుస్తాము అనే ఒక స్పృహ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఉండాలి కదా. మరి ఇక్కడ వాహనదారులు ఎవరు? వాహనదారులు చిన్న మోటార్ సైకిల్ కావచ్చు, కార్ ఓనర్లు కావచ్చు, ట్యాక్సీ డ్రైవర్లు కావచ్చు, ఆటోలు కావచ్చు. మరి వీళ్ళందరూ బాధపడితే వాళ్ళకు జీవనోపాధి సమస్య వస్తే, ఆదాయం పోతే, వాహనమే దెబ్బతింటే, మళ్ళీ వాళ్ళకి ఆర్థిక నష్టం జరిగితే వీటన్నిటికీ బాధ్యత ఎవరు? ప్రభుత్వం. మరి ఈ కార్యక్రమంలో ఇది ఆలోచన పెట్టాలి కదా. ఇవి మేము అడుగుతుంది. అందుకే ఇక్కడ ఏంటంటే చాయిస్ ఇవ్వాలి, ఆప్షన్. నువ్వు మా ఒక స్పృహ ఉన్న సిటిజన్, ఒక పౌరుడు, నేను కాలుష్యం తగ్గించాలనుకుంటా, నేను తెలుసుకొని నేను E20 వాడతాను అంటే నాకు స్పృహ ఉంది కాబట్టి నేను వాడతాను. లేదు నేను ప్లాస్టిక్ వాడొద్దు అని ఓటు హక్కు లాగానే ఇస్తాము. నా ఒక ఎడ్యుకేటెడ్ పౌరుణ్ణి తయారు చేసే బాధ్యత ఈ కార్యక్రమంలో చేపట్టలేదు. ఎప్పుడో నీళ్లు వస్తున్నాయి అన్నప్పుడు అయినా నీళ్లు ఎందుకు వస్తున్నాయి, ఈ ఘర్షణ వాతావరణం ఏర్పడినప్పుడే ప్రభుత్వం ఒక ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ మొదలు పెట్టాల్సిందే. ఇది ఇప్పుడు ఎవరో ఎక్కడో చర్చ ఎందుకు?
ప్రభుత్వం ఒక మాన్యువల్ తయారు చేసి ఇవ్వచ్చు కదా. ఉమ్, E20 ఇట్లా ఉంటుంది, E20 వలన ఇది వస్తుంది, దీన్ని మీరు ఒక అధిగమిస్తే మనకు ఒక సూచన పరిష్కారం దొరుకుతుంది అని ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక డాక్యుమెంట్ ఇచ్చిందా? ఇవ్వలే. ఉమ్, ఇప్పుడు కూడా ప్రకటనలు ఇస్తున్నారు. ఉమ్, ప్రకటనలో మేము వాళ్ళని సంప్రదించుదాం వీళ్ళని సంప్రదించుదాం అంటారు తప్పితే ఉమ్, విస్తృత సంప్రదింపులు జరపలేదు. విస్తృతమైన ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ చేయాలి కదా. ఇప్పుడు నువ్వు 30 కోట్ల మంది వాహనదారులు మారాలి అంటే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి, ఉమ్, వాళ్ళకి స్పృహ కల్పించాలి. మనం చేస్తున్నది మా భారత ఇది ఫ్యూచర్ కొరకు, ఉమ్, మన భవిష్యత్తు కొరకు, కాలుష్యం తగ్గించడానికి అని నువ్వు ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేయాలంటే ఉమ్. నువ్వు చెప్పాలి, అవును. సైన్స్ చెప్పాలి, దాని వెనుకున్న సైన్స్ ఏంది, దాని వెనుకున్న ఎకనామిక్స్ ఏంది, ఇవన్నీ చెప్తే కదా అప్పుడు ప్రజలు సహకరిస్తారు. అవును. ఇవేవి చెప్పకుండా నువ్వు పాటించాల్సిందే అని ఏప్రిల్ నుంచి మొదలు పెడితే ఉమ్, ప్రజలు అక్కడ సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఉమ్. దానికి వ్యతిరేకత వస్తుంది. సార్ గడ్కరీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా పేరు వినిపిస్తుంది. ఈ అంశంపై పదే పదే గడ్కరీ మాట్లాడుతున్నారు. గడ్కరీ ఏమంటున్నారంటే, గడ్కరీని క్వశ్చన్ చేస్తే మాత్రం ఏమంటున్నారంటే, ఎవరైతే ఇథనాల్ను వ్యతిరేకిస్తారో వాళ్ళు జాతి ద్రోహులను ఒక మాట మాట్లాడారు. ఇదే సందర్భంలో గడ్కరీ వాళ్ళ కొడుకుకు ఇథనాల్ సంబంధించిన ఫ్యాక్టరీ ఉంది, ఇలాంటివి ఉన్నాయి, ఆర్థిక ప్రయోజనాల కోసమే దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాను మరొక ప్రచారము. ఒకసారి గడ్కరీ చుట్టూ సాగుతుంది, ఆయన చేసిన కామెంట్స్ ఏం చెప్తారు సార్? అదే సమస్య. ఇప్పుడు నేనేమన్నా, భారత ప్రభుత్వం ఉమ్, అక్కడ ప్యారిస్ ఒప్పందంలో చెప్పింది మేము కాలుష్యం తగ్గిస్తాము. ఉమ్, ఇక్కడ కార్యక్రమం తీసుకొస్తుంది కదా పెట్రోలియం మినిస్ట్రీ, ఉమ్, ఇది భారత ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం. ఉమ్. ఇందులో గడ్కరీ దాన్ని వ్యక్తిగతంగా దాని నుంచి లబ్ధి పొందామని చూస్తున్నట్టు కనపడుతుంది స్పష్టంగా. ఎందుకంటే ఆయన రోడ్డు రహదారుల మంత్రి, ఆయన రోడ్ల మంత్రే కానీ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మంత్రి, ట్రాన్స్పోర్ట్ మంత్రి. ఉమ్, ఆయనకి పూర్తిగా సంబంధం లేని సబ్జెక్ట్ కాదు కానీ ఉమ్, తన ఇమేజ్ ఇదేదో కొత్త టెక్నాలజీ, ఉమ్, ఈ టెక్నాలజీని మేము తీసుకొచ్చి ఉమ్, మేము ఏదో మార్పు తెస్తున్నామని ఆయన ఇమేజ్ బిల్డప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. కానీ దేశద్రోహులు అనడం మాత్రం తప్పది. ఉమ్, ఎందుకంటే నువ్వు మార్పు తెస్తున్నప్పుడు ఆ మార్పుకి నేను ఇందాక అన్నట్టు రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. నీ దగ్గర సైన్స్ ఉంటే, ఉమ్, నీ దగ్గర వాదన ఉంటే, నీ దగ్గర ఒక ఔచిత్యమైన సహేతుకమైన కారణం ఉంటే ఉమ్, నువ్వు చెప్పొచ్చు కదా. ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తే తప్పేముంది. ఉమ్, అట్లా చేయకుండా ఇప్పటికీ ఎందుకు వాహనాలు పాడైతాయి, 2023కు ముందున్న మోడల్స్ పాడైతాయి, తర్వాత మోడల్స్ ఎందుకు పాడుగావు ఉమ్, అది చెప్పు నువ్వు. అది ఎందుకు చెప్పట్లేదు? కేవలం వాళ్ళని ఒత్తిడి చేసి మ్యానుఫ్యాక్చరర్స్ని, ఇప్పుడు దాదాపు 26 కంపెనీలు ఉన్నాయి, కేవలం 3 కంపెనీలే ప్రభుత్వంతో కూర్చొని ఏం సమస్య లేదని చెప్పిండ్రు. ఓకే. కానీ యూజర్ మాన్యువల్లో వాళ్ళే చెప్తున్నారు ఇథనాల్ వల్ల సమస్య రావచ్చు, ఉమ్, వస్తే మీరు ఆ ఫ్యూయల్ వాడొద్దని వాళ్ళే చెప్తారు. ఉమ్, సో ఇక్కడ ప్రభుత్వము కంపెనీలను ఒత్తిడి చేస్తుంది అనేది అర్థమవుతుంది. ఓకే. అటు ఆటోమేటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ని, ఇటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలని, ఉమ్, ఇటు మనకు ఇథనాల్ ఉత్పత్తిదారుల మీద. ఉమ్, ఇప్పుడు ఇంకో సమస్య అది అంతర్లీనంగా ఉంది. ఉమ్, ఇప్పుడు మనకు డిస్టిలరీలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చే ఇథనాల్ ఉమ్, ఇంకా వేరే ఇండస్ట్రియల్ పర్పస్ కూడా పోతుంది. ఉమ్, ఇప్పుడు ఈ కంపల్సరీ E20 అని పెట్టడం వల్ల వాళ్ళకి ధర పెరిగిపోయి అది వాడలేని పరిస్థితి వస్తున్నది. ఆ మధ్యకాలంలో ఒక ప్రచారం జరిగింది, ఈ ఇథనాల్ కలిపిన తర్వాత మామూలు పెట్రోల్ కంటే ఒక 15 రూపాయలు తక్కువ ఉంటుందని ఒక ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఇథనాల్ కలుపుతున్నారు, ఇంకా పెట్రోల్ ధరలు అట్లాగే ఉండిపోతున్నాయి. ఏంది ధరల విషయంలో? ప్రభుత్వము నిన్ననే ప్రకటన ఇచ్చింది, ఇథనాల్ ఉత్పత్తి ధర తక్కువ లేదు, అది ఎక్కువగానే ఉంది. ఓకే. కాబట్టి ఇది తగ్గుతుంది అని భావించొద్దు. ఉమ్, కాకపోతే ముందు మీకు మైలేజ్
పెరిగితే తగ్గుతుంది. మీరు ఇది ఫ్యూయల్ కొరకు పెట్టే ఖర్చు తగ్గుతుంది అని. ఎట్లా తగ్గుతుంది సార్? మైలేజ్ తగ్గిపోతుంది, రేట్ ఏం తగ్గట్లేదు, ఇంకేం ప్లస్ అవుతుంది? అంటే అదే మరి ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే తాను అనుకున్న కార్యక్రమానికి అనుబంధమైన మాటలు మాట్లాడుతుంది తప్పితే ప్రజల అభిప్రాయాలు కానీ ప్రజల కష్టాలు కానీ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇథనాల్ ధర మీకు పెట్రోల్ కంటే దాదాపు పెట్రోల్తో సమానం ఉంది అని చెప్పడంలోనే ఇథనాల్ ఉత్పత్తిలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఆ ఇథనాల్కి దాదాపు 150 రూపాయలు ఖర్చు అవుతుందంటే అందులో రైతుకు వస్తుంది ఎంత? ప్రభుత్వం చెప్పగలుగుతుందా? ఇప్పుడు రైతుకు ఆదాయం పెంచుతామా అంటారు. మరి 1 లీటర్ ఇథనాల్ 150 లీటర్ల యావరేజ్ అంటే మరి అందులో రైతుకు ఎంత వస్తుంది ఆదాయం? ఓకే. ఇవి అందుకే నేను అన్న సైన్స్ ఎకనామిక్స్ ఇవి రెండుటిని కూలంకషంగా చర్చిస్తే మనకు పరిస్థితి అవగాహన ఏర్పడుతుంది. రెండోది, మీరు ఖచ్చితంగా అందరూ వాడాల్సిందే అని చెప్పడం చాలా తప్పు. ఎందుకంటే రకరకాల వాహనాలు మన దగ్గర మోడల్స్ వేరే ఉంటాయి. మన పేద దేశం, చాలామంది పాతవి వాడతాము, కొత్తవి వాడతాము. ఒక్కొక్కళ్ళది ఒక జీవనోపాధి. ప్రభుత్వం చేయాల్సింది ఏంది? ఇక్కడ ఒక పెట్రోల్ పంపు E20 పంపు ఉంది, నీకు ఇష్టమైతే నువ్వు భారత భవిష్యత్తుకి ఆలోచన చేస్తే నువ్వు పోయించుకో అంటే ఆ విధంగా దేశభక్తులను తయారు చేయొచ్చు కదా. చెప్పి చెప్పకుండా అందరినీ చేస్తే అందరూ దేశ ద్రోహులుగా మారుతారు. మరి అంటే కార్యక్రమం సరైన ప్రణాళిక లేకుంటే పరిష్కారమే సమస్యగా మారుతుంది. మరి ఇప్పుడు అదే మనకు కనపడుతుంది. ఇది పరిష్కారం అని అనిపిస్తే ఇది పరిష్కారం పోయి ఇప్పుడు అదే సమస్యగా మారింది. అది తిరుగుబాటుగా, ఉద్యమంగా వస్తుంది. అది ప్రభుత్వము గుర్తించాలి. అది సార్, ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వానికి ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఒకవైపు వాళ్ళ ఉద్దేశంలో దేశ సంపద కాపాడాలి, పొల్యూషన్ తగ్గించాలి, అందరూ కూడా మంచిగా ఉండాలి, ఆర్థికంగా రైతులు బాగుండాలని ప్రకటన చేసింది. కానీ ఒకవేళ ఇథనాల్ను అమలు చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏమేమి మార్పులు చేయాలి, ప్రజల కోణంలో ఎట్లా ఆలోచించాలి, ఏం చెప్తారు సార్ లాస్ట్గా? నేనేమంటా అంటే మనము ఇప్పుడు భూమి ఉష్ణోగ్రత పెరుగుతుంది, దానికి కార్బన్ ఉద్గారాలు కాలుష్యం పెరుగుతుంది. ప్రపంచంలో ఉన్న దాదాపు 190 దేశాలలో అత్యంత కాలుష్యం విడుదల చేసే దేశాల్లో మనం 3వ స్థానంలో ఉన్నాం. కాబట్టి భారతదేశం మీద బాధ్యత ఉంది తగ్గించడానికి. అయితే తగ్గించడానికి కేవలం ఒక రంగాన్ని ఎంచుకొని ఇక్కడే తగ్గించే బదులు అన్ని రంగాలలో ఎంతో కొంత మార్పు తీసుకొస్తే అప్పుడు మనకు ఇది తగ్గే అవకాశం ఉంటుంది. రెండోది, నువ్వు ఏ మార్పు తీసుకొచ్చినా ఆ మార్పు ప్రజల సహకారంతో చేస్తే అది సాకారం అవుతుంది, అది దీర్ఘకాలికంగా సుస్థిరంగా ఉంటుంది. వాళ్ళ సహకారం లేకుండా, వాళ్ళ జ్ఞానం పెంచకుండా, వాళ్ళ అవగాహన పెంచకుండా రుద్దితే మాత్రం అవి పని చేయవు. ఇది భారతదేశంలో పూర్తిగా అసాధ్యం. మూడోది, దీనివల్ల నష్టపోయే ప్రజలు ఉన్నారు, వర్గాలు ఉన్నాయి. అందులో పేద వర్గాలే ఎక్కువ ఉంటాయి. మన అసంఖ్యాకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవనోపాధులు కొనసాగించడమే కష్టంగా మారింది. మారినప్పుడు నువ్వు తీసుకొచ్చే పరిష్కారము వాళ్ళకు అనుగుణంగా కార్యక్రమము తయారు చేస్తే అప్పుడు వాళ్ళు కూడా అందులో భాగస్వాములు అవుతారు. సో ఈ భాగస్వామ్య పద్ధతి ఇవన్నీ కావాలంటే చర్చ పార్లమెంట్లో చేయాలి. ఓకే. పార్లమెంట్లో ఇప్పటివరకు ఇథనాల్ E20 చర్చ లేకుండా అమలవుతుంది. ఇప్పుడు ప్రభుత్వము ఒక కార్యక్రమం నీతి ఆయోగ్ రిపోర్ట్ కానీ మేము రాబోయే 20 ఏళ్లలో ఇథనాల్ ఇట్లా చేస్తామని అంటున్నప్పుడు ఇది పార్లమెంట్లో పెట్టి ఎందుకు చర్చించరు? పార్లమెంట్ ఒక వేదిక కదా, విధాన వేదిక. పార్లమెంట్లో చర్చించాలి, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించాలి. దొడ్డిదారిన అప్లై చేసినట్టు అనుకోవచ్చా దీన్ని? ఇది ఒక ప్రాజెక్టు రూపం తీసుకొని
దీన్ని పూర్తిగా ఆ ప్రాజెక్ట్ నుంచి ఒక విధాన రూపంకి తీసుకొస్తున్నారు. ఇది ఈ విధంగా ఇది దొడ్డిదారే. సో ఇలాంటి మార్పులు చేసి జాగ్రత్తగా ప్రజల కోణంలో ఆలోచిస్తే బాగుంటుంది అంటారు. ప్రజలతోటి సంప్రదింపులు జరిపి మనం ఎట్లా చేయాలి, ఇందులో ఇప్పుడు ఇథనాల్ ఉత్పత్తిలో కూడా 4 రకాల ఉత్పత్తులు ఉన్నాయి. మరి ఇందులో నుంచి ఎంత తీసుకుంటాము, ఏ మేరకు తీసుకుంటామని ఒక టార్గెట్ ఓరియంటెడ్ ఇష్యూ ఉండాలి. తర్వాత కర్బన ఉద్గారాలు మనం పారిశ్రామిక రంగం నుంచి తగ్గించవచ్చు, ఓకే. ఎనర్జీ రంగం నుంచి తగ్గించవచ్చు, రవాణా రంగం నుంచి తగ్గించవచ్చు, మనకు ఇది మన పరిశ్రమలో నుంచి తగ్గించవచ్చు. నువ్వు అవన్నీ మాట్లాడకుండా కేవలం ఇది ఒకటే తగ్గిస్తా అని చెప్పడంలో కూడా అంటే ఒక ఆ, సమగ్ర వ్యూహం లేదు అనేది అర్థమవుతుంది. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా E20పై జరుగుతున్న చర్చలో భాగంగా ప్రముఖ పర్యావరణవేత్త, వ్యవసాయ రంగ నిపుణులు దొంతి నరసింహారెడ్డి గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.